Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి డిసెంబర్ 6థ్ నా చెల్లెల మ్యారేజ్ అని చెప్పాను కదా! మ్యారేజ్ వీడియో ఇది వచ్చేసి మేము మ్యారేజ్‌కెళ్ళడానికి అయితే మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయ్యాము. అక్కడ నేను లేసి ఫ్రెష్ అప్ అయ్యాను. ఇక్కడ పిన్ని వాళ్ళు బయట అంతా క్లీన్ చేసి అక్కడ పందిరి గుంజలకైతే ముగ్గులైతే పెడతా ఉన్నారు. మేమైతే రెడీ అయిపోయాము. 10 కల్లా రెడీ అయిపోయాము. పిన్ని వాళ్ళు, బాబాయ్ అందరూ కాళ్ళు కడగాలి కాబట్టి వాళ్ళు కొంచెం ముందుగా వెళ్ళిపోయారు. మేమైతే లాస్ట్‌కెళ్ళాము అందరము. నేను మరదలు బాయ్ పోదాం. బాయ్ చిన్ను విన్నా విన్నమ్మా చిన్న సన్నమ్మ ఏం 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 అందరం అయితే రెడీ అయిపోయాం. నా అవుట్ఫిట్ అయితే పెళ్లి రోజు అయితే ఇలా ఉందండి. ఈ విధంగా అయితే తయారయ్యాను. కొంచెం జడ ఏదో బటర్ఫ్లై జుట్టో ఏమో అంటారు. కాకపోతే అలా అయితే వేసుకున్నాను నేను జుట్టు. ఈ విధంగా అయితే రెడీ అయ్యాను. తర్వాత వచ్చేసి మేము లాస్ట్కి అయితే మా చిన్న చెల్లెలు వాళ్ళు, మధ్యలో చెల్లెలు, మా మర్దలు, నేను, అమ్మ, మా కోడలు, చిన్నపిల్లలు అందరు మిగిలిపోయామండి. అందరు వెళ్ళిపోయారు. మేము అనుకోకుండా మేమే మిగిలిపోయాము. కాకపోతే ఒక్క కారే ఉంది. సరే అనేసి అందరము ఇక ఏదో విధంగా అనేసి అలా ఒక కార్లోనే వెళ్ళిపోయాము. మర్దలు వాళ్ళు, పిల్లలు చిన్నపిల్లలే కాబట్టి ఒక కార్లో అయితే వెళ్ళాము. మేము లాస్ట్కి వెళ్ళాము. ఈ విధంగా అయితే ఉంది నా అవుట్ఫిట్. తర్వాత వచ్చేసి ఇప్పుడు మా ఓన్ చెల్లెలు కదా! అందుకే ఈ విధంగా అయితే కొంచెం రెడీ అయిపోయాను. మేమైతే ఇక ఇల్లు లాక్ చేసి అయితే మేము ఉన్న వాళ్ళ కాడికైతే బయలుదేరిపోయాము. మేము వెళ్ళేసరికైతే అప్పుడే స్టేజ్ మీదకి వెళ్ళారు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు. తర్వాత వచ్చేసి ఇక్కడ అమ్మ, నేను, మర్దలు, పిల్లలు, చెల్లెలు, మా కోడళ్ళు అందరం అయితే వెళ్తూ ఉన్నాము. చిన్న వీడియో తీసాను. అనుకోకుండా అందరం మిగిలిపోయాము. అన్ని కార్లు అన్నీ వెళ్ళిపోయావి. అందుకనేసి ఏదో విధంగా అప్పుడు ఆప్షన్ లేదు. అందరం ఇంక ఒకే కార్లో అయితే వెళ్ళాము. ఏదో విధంగా దగ్గరే కాబట్టి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే 12 కిలోమీటర్లే ఫంక్షన్ హాల్. పిన్ని వాళ్ళ ఊరు నుంచి అయితే 20 కిలోమీటర్స్. అమ్మమ్మ వాళ్ళ ఊరు దాటుకొని ఈ ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి. ఇది అయితే అమ్మమ్మ వాళ్ళ ఊరు. తర్వాత వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఊరు నుండే అయితే ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళాలి. మేమైతే ఇది అమ్మమ్మ వాళ్ళ ఊరు. అందరూ వెళ్ళిపోయారు. ఇదిగోండి ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము. నేను రియల్ వాయిసే పెట్టాను. నా వాయిస్ ఏమి ఇవ్వలేదు. రియల్ వాయిసే ఉంది. చూసేయండి పెళ్ళి ఏ విధంగా అయిందో. అమ్మ వాళ్ళు అయితే లోపలికి వెళ్తూ ఉన్నారు. పెళ్ళి ఏ విధంగా అయింది మొత్తం రియల్ వాయిసే ఉంది. చూసేయండి. आद्य ब्राह्मणः दिशप्राराब्धेः श्री श्वेतवराकल्पेः सप्तम व्यावाहिकः ध्रुवं वार्तैर्यं विक्रम कृष्णाये शुभलग्ने सावधानः सुमुहूर्ते सावधानः लक्ष्मणपादघट्टञ्च वधुवराभ्यां व्रतां भवन्तु सावधानः शुभलग्ने
सहस्रकोटि युगवाग्ने नमः। ओम नमो ब्रह्मदेवाय ओ ब्रह्मकाय च जगदीशाय गोविंदाय नमो नमः। मंत्रमध्ये क्रिया नमः कन्यादानतेन पूजारुताभ्यो नमः। प्रजम्रास्य अस्तम्रास्यार्यः चेतुतं ब्रह्मांड कंडे सूर्यमते अलास्ते ते कूर्म वरः वैश्वानन्तः नागः शेषः तक्षाष्टादिग्धोपरे प्रतिष्ठते अतः वितलः सुतलः ततः अतः विन्द्यः पार्याकः सप्तकुलः चतुः जयप्रियः मध्यः परेतः आर्यः संख्याकः सारवांशे विरामेशः अष्टामशे अष्टात्मे साधुके सात्रातः लक्षायुक्तः अम्माई देव गुम्मा akan sarti.
ఓం జగత్రేణ వేదాంతేన కుండే వేదాంతం గోమలాగే వేదాంత భోస్నాఖ్యాం మరువరాఖ్యాం భవంతో సావధాన శుభలక్షణం నానా ఇది పెట్టుకుంటే ఇది మంచిగా పడిపోలేవు ఇది పెళ్ళిలో బాజలు భజంత్రీలు రియల్ వాయిస్తోనే పెట్టాను నేను వీడియో మొత్తము. ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళిన కాసేపటికే మా బాబు అల్లుడు పాప అయితే వచ్చారు. అదే రోజు పెళ్లి రోజు మార్నింగ్ వచ్చి నైట్ 10 కల్లా మళ్ళీ వెళ్ళిపోయారు పిన్ని వాళ్ళ ఊరికి వెళ్ళి. ఫస్ట్ అమ్మమ్మ పెళ్లి కానుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఫ్రెష్ అప్ అయి మళ్ళీ పిన్ని వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ నుండి డిన్నర్ చేసుకొని అయితే మళ్ళీ హైదరాబాద్ అయితే వెళ్ళిపోయారు పిల్లలు. ఆ రోజు ఉండలేదు. నెక్స్ట్ డే ఏదో పని ఉంది బాబుకు మా అల్లునికి అనేసి వెళ్ళిపోయారు. ఉండలేదండి. ఓకే 1 డే మాత్రమే వచ్చారు పాప అల్లుడు మా బాబు. తర్వాత వచ్చేసి ఇక్కడ వాళ్ళది హల్దీ ఫంక్షన్ అయితే వీడియో వేశారు. తర్వాత వచ్చేసి ఇక్కడ అందరూ భోజనాలకైతే వెళ్ళిపోయారు. చాలా జనాలు అయితే చాలామంది వచ్చారు. ఎందుకంటే అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళ తరపున కాబట్టి ఇద్దరు ఒకే దగ్గర చేశారు. అందుకే చాలామంది అయితే వచ్చారు. అప్పటికే మొత్తం భోజనాలకైతే వెళ్ళిపోయారు. తర్వాత పెళ్ళి అయిపోగానే నేను మా అల్లుడిని బాబుని కలవడానికైతే వచ్చాను పైనుంచి. ఇక్కడ మా తమ్ముడు బాబాయ్ అయితే డిస్కషన్ చేసుకుంటా ఉన్నారు ఏంటో సీరియస్గా. ఇక్కడ వీడు చూడండి మా అల్లుడు వీడియో తీయనిస్తలేడు కాబట్టి ఎలా దాచుకున్నాడో ముఖము చేతులతో. ఇక్కడ నేను వాని వీడియో తీస్తున్నాను. నేను మా పాప వీడియో తీసుకుంటుంటే మధ్యలో మామయ్య వచ్చిండు. ఒక మామయ్య హైదరాబాద్లోనే ఉంటాడు. ఆ మామయ్య వచ్చి హాయ్ అంటున్నాడు మేము వీడియో తీసుకుంటుంటే. తర్వాత ఆ మామయ్య కొడుకు పెళ్ళికి కూడా వెళ్ళాము. ఆ వీడియో కూడా ఉంది. అది కూడా పెడతాను తర్వాత. తర్వాత ఇక అందరూ వచ్చిన వాళ్ళైతే అందరం ఇక్కడ వదిన కూడా వచ్చింది. వదిన కూడా మార్నింగ్ వచ్చి వెళ్ళిపోయింది. కొంచెం హెల్త్ బాగాలేదనేసి అదే రోజు వచ్చింది వెళ్ళిపోయింది. చెల్లెలు వాళ్ళు అందరూ వచ్చారు. ఇక్కడ మా చెల్లెలు వాళ్ళు మర్ది ఇంకా చెల్లెలు అంటే బాబాయ్ కూతురు అనమాట. బాబాయ్ కూతుర్ని కూడా అమ్మమ్మ వాళ్ళ ఊరికే ఇచ్చిండ్రు. తర్వాత వచ్చేసి ఇక్కడ అందరం కూర్చున్నాము. చెల్లెలు కొడుకు మా పాప నేను వదిన అమ్మ ఏదో మాట్లాడుకుంటా కూర్చొని అక్కడ చిన్న వీడియో అయితే తీసుకున్నాము. మేమైతే ఇక అక్షంతలు వేయడానికైతే వెళ్ళాము. నేను మా వారు బాబు పాప. తర్వాత మా అల్లుడు వచ్చేసి మీరు దిగండి ఫస్ట్ మేము తర్వాత దిగుతామనేసి మా పాపని ఎలా లాగాడో చూడండి. లేదులే నాన్న అందరం ఒక ఫోటో తీయించుకుందాము మళ్ళీ మీరు సపరేట్గా తీయించుకుందరులే అని చెప్తే మళ్ళీ వచ్చారు. ఫస్ట్ మీ కాడికి దిగండి అత్తయ్య అని చెప్పాడు. లేదులే మళ్ళీ మీరు కూడా తీయించుకుందరులే అంటే అప్పుడు మాతో దిగాడు. తర్వాత ఇక్కడ పాప వాళ్ళు కూడా దిగి ఇక్కడ గార్డెన్ అయితే చాలా బాగుంది. పెద్ద ఓపెన్ ప్లేసు పెద్ద గార్డెను. తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే గార్డెన్ అయితే బాగుంది. మామయ్య కూతురు ఫంక్షన్ కూడా శారీ ఫంక్షన్ కూడా ఈ ఫంక్షన్ హాల్లోనే అయింది. అప్పుడు కూడా వీడియో పెట్టాను ఇదే ఫంక్షన్ హాల్లో. ఇక్కడ చూడండి వీడి ఫేస్ ఎలా దాచుకుంటున్నాడో నేను వీడియో తీస్తే మాత్రము. తర్వాత వచ్చేసి ఇక్కడ అంతా అయిపోయింది. ఇక్కడ పిన్ని అమ్మ నేను చెల్లెళ్ళు అందరం కూర్చొని వీడియో తీసుకుంటుంటే పిన్ని కవర్ ఇలా అని చూపిస్తూ ఉంది జోకు. మా పిన్ని అయితే భలే జోకులు చేస్తుంది. చాలా చాలా జోకులు చేసి నవ్విస్తూ ఉంటుంది. అందరి మీద జోకులు వేస్తూ ఉంటుంది.
చాలా బాగా నవ్విస్తా ఉంటది పిన్ని అయితే ఎప్పుడు. జోకులు ఎలా వస్తాయో గానీ, మా పిన్నిలాగే మా కోడళ్ళు గూడా అలాగే ఉంటారు. మా పిన్ని ఎలా జోకులేస్తదో మా కోడళ్ళు గూడా అలాగే జేస్తారు. అందరు నాయనమ్మలాగా అంటారు. తర్వాతొచ్చేసి ఇక్కడ సారైతే మేము పెళ్లి రోజే అప్పజెప్తాము. సారైతే అక్కడ పెట్టాము. వాళ్ళకు అప్పజెప్పాలి గదా! ఇక్కడొచ్చేసి ఇక వీళ్ళైతే ఇక్కడ వేరే వాళ్ళకు వాళ్ళ అబ్బాయి వాళ్ళ తరపున అయితే బట్టలు పెట్టారు అందరికి వాళ్ళోళ్ళకు. ఇక్కడ స్టేజ్ పైనే పెట్టారు. మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటి కాడైతే వీడియో ఏం తీయలేదు. అక్కడెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ పిన్ని వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. భరత్ కూడా ఉంది అబ్బాయి వాళ్ళ ఇంటికాడ గానీ మేము ఇంక పాప వాళ్ళు వెళ్తారనేసి మేము పిన్ని వాళ్ళ ఊరికైతే వెళ్తా ఉన్నాము. మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి మళ్ళీ పిన్ని వాళ్ళ ఊరికైతే వెళ్ళి ఇంక వాళ్ళు ఆడ డిన్నర్ చేసుకొని అయితే బయలుదేరి వెళ్ళిపోయారు. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నెక్స్ట్ వీడియోలో ఒడి బియ్యం అవన్నీ ఉంటుంది.